అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, సోషల్ మీడియా స్టార్ట్ అయినప్పటి నుంచి స్లోగా వచ్చేసి ఎలా పబ్లిక్లో కొంతమంది పర్సనల్ అటాక్ చేస్తున్నారనేది మనం అందరూ ఫేస్ చేస్తున్నాం. అది నాట్ ఓన్లీ ఆర్టిస్ట్, జర్నలిస్టులు, ఎవరందరూ యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళు ఏమైనా కంటెంట్ పెట్టుకున్నారు దాన్ని కూడా సపరేట్గా ట్రోల్ చేయడం ఇలాంటి చాలా ఎక్కువవుతూ వస్తుంది. ఇప్పుడు ఎంతవరకు వచ్చేసిందంటే మనం ఏ వీడియోస్ పెట్టినా అక్కడ దాన్ని వచ్చేసి చాలా చాలా చీప్గా, అంటే మన ఉద్దేశం ఒకటి ఉంటుంది, బట్ వాళ్ళ ఉద్దేశం దాన్ని మార్చి ఇంకోలాగా ప్రాజెక్ట్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. మొన్న ఈ హనుమంతు కేసు మీకు అందరికీ తెలిసి ఉంటుంది. ఒక వీడియో పెడితే ఆ చిన్న పాపను కూడా వచ్చేసి వదలకుండా వాళ్ళ తండ్రితోటి ఏదో వెరీ ఆ కంపారిజన్ చాలా బ్యాడ్గా ఉంటుంది, వినడానికి చూడడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. ఇంకోటి మా మూవీ ప్రాజెక్ట్స్ ఒక మంచి సబ్జెక్ట్స్ తీసుకొని ఇంత కష్టపడి పాన్ ఇండియన్ ఫిల్మ్ ఇప్పుడు వరల్డ్ వైడ్ మనం వెళ్తున్నాము, వాటి ఫుటేజ్ కూడా తీసుకొని ఏది టీజర్లో ఏం తెలుస్తుంది, టీజర్ అనేది జస్ట్ వచ్చి గ్లిమ్స్ లాగా అది, దాన్ని తీసుకొని దాన్ని పోస్ట్మార్ట్ చేసి డిఫరెంట్గా ఎక్కిల్ నవ్వకటం, దాని కింద వాళ్ళ ఫాలోవర్స్ రావటం, వాళ్ళ తయారవటం. మీ అందరూ తెలుసు, చిన్నప్పుడు ఎవరన్నా వచ్చేసి మనని ఎవరన్నా ఎక్కిరిచ్చారంటే మన వాళ్ళు చెప్పేవాళ్ళు తప్పు అది అలా చేయకూడదు, అది నాట్ గుడ్ అంటారు. ఇప్పుడు ఏమైపోయింది, సోషల్ మీడియాలో డైరెక్ట్గా వాళ్ళ ఛానల్స్లో ఒకరికొకరిని ఎక్కిరించుకొని ఆ వెకిల్ నవ్వుకొని ఆ కమెంట్స్ వచ్చేసి అలవాటు పడిపోయారు. ఏది తప్పు ఏది కరెక్ట్ అనేది తెలియకుండా పోతుంది. ఇప్పుడు వాళ్ళు కూడా సారీ చెప్తే ఎలా చెప్తున్నారంటే ఇట్స్ అ డార్క్ కామెడీ, ఏముంది ఇంట్లో అంటున్నారు. అది ఒక తప్పున్నట్టే తెలియట్లేదు. సో చాలా సీరియస్గా తీసుకున్నాము. చాలామంది మొన్న ఒక చిన్న పాప వచ్చేసి సన్షేడ్లో పడిపోతే మీ అందరూ తెలుసు, అది వీడియో వైరల్ అయింది. వాళ్ళ మదర్ని వచ్చేసి అందరూ ట్రోల్ చేసి ఏలాంటి తల్లి నువ్వు చెప్పేసి ఆవిడని ట్రోల్ చేసి ఆవిడ సూసైడ్ చేసుకునే లెవెల్, అంటే సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. ఇప్పుడు ఆ పాపకి తల్లి లేదు. సో ఏం ప్రూవ్ చేస్తున్నాం మనం, ఎక్కడున్నాం మనం, దేనికోసం ఇవన్నీ చేస్తున్నాము? కొంచెం ఇవన్నీ ఆలోచించండి. మేమైతే ముందుకు వెళ్ళిపోతున్నాము. థ్యాంక్ యూ మీడియా వాళ్ళందరికీ, థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చినందుకండి. ఇదేమీ లేదు, అందరికీ చెప్పొచ్చేది ఏంటంటే ఇట్ ఈస్ ఐదర్ యూ కెన్ టేక్ ఇట్ ఇన్ ఎనీ వే, ఇట్స్ అ రిక్వెస్ట్. వన్స్ యూ క్రాస్ దట్ లైన్ వాట్ వీల్ టేక్ డెఫినెట్లీ సీరియస్ యాక్షన్. ఆయన చెప్పొచ్చేది అది రిక్వెస్ట్గానే చెప్తున్నాం, ఎందుకంటే మేమంతా కావాల్సిన వాళ్ళం కాబట్టి తెల్లాలేసి ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకోవాలి, ఇదే లైన్లో ఉన్నాం కాబట్టి. సో ఫస్ట్ యూ టేక్ ఇట్ యాజ్ అ రిక్వెస్ట్ అండ్ ఇఫ్ నాట్ వీల్ డూ వాట్ వీ లైక్. అండ్ మీరు ఒక క్వశ్చన్ వేశారు, అలాగా పుడుతూనే ఉంటారు, డెఫినెట్గా పుడుతూనే ఉంటారు. డెఫినెట్గా ఎప్పుడు లేనిది ఇప్పుడు మేము ఈ లెవెల్కి వచ్చాం. ఇక నెక్స్ట్ ఏంటంటే ఒక కమిటీ వేసుకోవటం, వాళ్ళకి అదే పని అనమాట. ఇంకా అంతకన్నా ఇంక వేరేది ఏం లేదు. అవునండి, అదేండి కోఆర్డినేషన్ కమిటీని ఒకటి స్టార్ట్ చేసి వేరే డిపార్ట్మెంటు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కలిసి వర్క్ చేస్తాం. శుభాలజీ గారు, ఇప్పుడు కొంతమంది అప్కమింగ్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో కొంతమంది ఫేమ్ కోసం పెయిడ్ ఇంటర్వ్యూస్లో పాల్గొంటూ కూడా ఈ నెగిటివిటీని, ట్రోలింగ్ని ఎక్కువగా పాపులర్ అవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. మరి ఇటువంటి వాటికి సంబంధించి మా అసోసియేషన్ నుంచి ఇది ఒట్టి మా అసోసియేషన్ ఆర్టిస్ట్ కోసం మాత్రం మేము బయటికి రాలేదు. ఇప్పుడు సొసైటీ కోసం వచ్చాం కాబట్టి మీ పాయింట్ కూడా దాంట్లో ఉంది. అంటే పే చేసి అంటే డిఫరెంట్ మీన్స్ లైక్ వచ్చేసి ఒక అమ్మాయి అబ్బాయి కూర్చొని వాళ్ళు ఫ్లర్ట్ చేయడం విధానం ఇవంతా వచ్చేసి ఒక లిమిట్ దాటింది, డెఫినెట్గా అవి కూడా యాక్షన్ తీసుకుంటాం.